మోంతా తుఫాను ప్రభావం నుంచి కోలుకుంటున్న వరి రైతులను దిత్వా తుఫాను తీవ్రంగా దెబ్బతీసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై ఈ రెండు తుఫాన్ల ప్రభావం తీవ్రంగా పడింది. మోంతా తుఫానుతో ఒక్క అనపర్తి నియోజకవర్గంలోనే దాదాపు 30,000 ఎకరాలకు పైగా వరి పంటకు నష్టం వాటిల్లింది. ఇక దిత్వా ఎఫెక్ట్తో కోనసీమ జిల్లాల్లో ఏకదాటిగా కురిసిన వర్షంతో పలుచోట్ల కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస తుఫాన్ల ప్రభావంతో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో ఖరీఫ్ సాగు తీవ్రంగా దెబ్బతింది. సాధారణంగానే ఖరీఫ్లో దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. ఎకరాకు 30 నుంచి 35 బస్తాలు మాత్రమే దిగుబడి లభిస్తుంది. ఇలాంటి కష్టతర పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలు కోనసీమ వరి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. సైక్లోన్ కారణంగా పంట దిగుబడి చాలా తక్కువగా వచ్చింది. మోంతా కోతకు వచ్చిన పంటను ముంచేస్తే ఇప్పుడు దిత్వా చేతికి వచ్చిన వరి ధాన్యాన్ని తడిపేసింది. దిత్వా తాకిడికి రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడవడంతో మొలకలెత్తిన పరిస్థితి నెలకొంది. అసలే 17% ఎక్కువ తేమ ఉంటే ప్రభుత్వం కొనుగోళ్లు కేంద్రాల్లో కొనే పరిస్థితి ఉండదు. దీంతో నష్టానికే దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి వరి రైతుకు దాపరించింది. గోదావరి జిల్లాలు కానీ డెల్టా ప్రాంతం అంతా కూడా మోందా తుఫానుకి రైతులు చాలా తీవ్రమైన నష్టం వాటిల్లిపోయి చాలా ఇబ్బందుల్లో ఎటుగాని పరిస్థితుల్లో ఉండటం జరిగింది. ఎందుకంటే మోందా తుఫానుకి జరిగిన నష్టం ఏంటంటే ఎక్కువగా వెన్ను రాలిపోవటం, అంటే దాదాపుగా కింద పడిపోవటం వల్ల గాలికి 25% నుంచి 30% వరకు గ్రెయిన్ రాలిపోయింది. రెండోది ఏంటంటే ఈ పడిపోవడం వల్ల మిషన్కి దాదాపు 10,000 నుంచి 12,000 రూపాయలు ఖర్చు అయిపోయింది. ఇదే పరిస్థితిలో గోరు చుట్టు మీద రోకల పోటు అన్నట్టుగా మళ్ళీ ఈ దిత్వా తుఫాను ఒకటి వచ్చి ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ రైతులు అన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో ఈ అన్నీ కూడా మొలకలు వచ్చేసి ఉన్నాయి. ఈ మొలకలు వచ్చేసిన ధాన్యం ఎవరు కొంటారు? ఇప్పటికే దళారులు 1,500 అంటే 1,776 రూపాయల 25 పైసలు ఉన్న ఎంఎస్పి రేట్ని 1,500 కొంటున్నారు. ఇక రైతు ఏ రకంగా కోలుకుంటాడో, వచ్చే లాభం ఏంటి, అతనికి వచ్చేది ఏంటి? కోనసీమ జిల్లా రామచంద్రాపురం, మండపేట నియోజకవర్గాల పరిధిలో రామచంద్రాపురం, రాయవరం మండలాల్లో దిత్వా ప్రభావం ఎక్కువగా ఉంది. సైక్లోన్ ప్రభావంతో కోతలు పూర్తి చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం కాస్త నీట తడిసిపోయింది. ఇటు తూర్పుగోదావరి జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల్లో సార్వా త్వరితగతిన కోతలు చేపట్టగా కోనసీమ ప్రాంతంలో దాదాపు నెలన్నర ఆలస్యంగా కోతలు జరుగుతాయి. ఇదే సమయంలో దిత్వా సైక్లోన్ అకస్మాత్తుగా ముంచుకొచ్చింది. రైతులు మాకు ఏదో చేసి పెట్టాలి. రైతులు అందరూ పోయి ఉన్నారండి. అందరూ పోయారండి బాబు. మీరు అంతా దయచేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మాకు అందరికీ చేసి పెట్టాలండి. చేయకపోతే మాకు దారి లేవండి. ఒక్కోటి ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నామండి. ఈ 2 ఎకరాలు చేను ఊడ్చండి, మొత్తం అంతా మామూలు మట్టి పాలు అయిపోయిందండి, భూమి పాలు అయిపోయిందండి. అంతా చూసి చేయాలండి బాబు మీరు. మరి ఈ ప్రభుత్వం ఏంటో తెలియట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం అన్నది రైతు ఏడుస్తుంటే, కన్నీరు కారుతుంటే వాళ్ళు సంతోషంగా తుఫాన్ని నేను ఆఫ్ చేసేసాను, నేను మొత్తం నా శక్తిని అంతా నేను దారబోసి నా ఎక్స్పీరియన్స్ని తెలియజేసి చేస్తున్నా అన్నారు. అంటే సైన్స్కి దేవుడికి అన్నా కూడా ఎక్కువగానే వారు ఊహించుకుని చెప్తున్నారు. దాంతోపాటు మళ్ళీ దాంట్లో పనిచేసిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వటం ఇవన్నీ ఇచ్చుకోండి కాదనట్లేదు. కానీ రైతు కన్నీరుని కనీసం చూస్తున్నారా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియక వెనువెంటనే కోతలు చేపట్టిన రైతులు మెషిన్లు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. పంట కోత కోయడానికి ఎకరాకు 9,000 వరకు చెల్లిస్తున్నామని చెప్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదనగా వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే 200 రూపాయలు తగ్గించి దళారులకే విక్రయించాల్సి వస్తోందని అంటున్నారు. గత రబీ సీజన్లో సాగు చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేసిందని, ఈ ఖరీఫ్లోనైనా తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.